మా అందరూ చాలా బాగున్నారు కదా. అసలు ఈ రోజు మాత్రం ఇక్కడ పొద్దు నుంచి ఎండ దంచి కొట్టింది, ఇప్పుడు చూస్తే వర్షం పడుతుంది. ఏంటో ఈ క్లైమేట్ కూడా మనం వాటింట్లో ఓకే కొంచెం రెయిన్ సౌండ్ నేను పడితే అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా. సో ఈ రోజు వీడియోలో మాత్రం కంప్లీట్ గా వచ్చేసరికి గేమ్ లో మనకి ఎక్స్ట్రా స్టోర్ వచ్చింది కదా, అసలు దీన్ని ఎలా కంప్లీట్ చేయాలి, ఏంటి సిచ్యువేషన్ అండ్ ఈ ర్యాంక్డ్ గేమ్ స్పెషల్ కొన్ని రివార్డ్స్ కూడా ఉన్నాయి. అవేంటి అసలు సిచ్యువేషన్ అండి. M590 చాలా మంది మాత్రం ఈ M590 వచ్చేసరికి గన్ స్కిన్ లేదని బాధపడుతున్నారు అండ్ ఎప్పుడు వస్తుందని చెప్పి కూడా కొంతమంది అడిగే వాళ్ళు ఉన్నారు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడడం వల్ల నీకు ఖచ్చితంగా ఫ్రీ గన్ స్కిన్ వస్తుంది. ఇంకా ఉచిహా లెగసీ అని చెప్పి ఒక MP40 ఉంది కదా, ఎప్పుడు వస్తుందో చెప్తాను. దాంతో పాటు కొన్ని హైడెన్ సీక్రెట్స్ కూడా ఉన్నాయి మన మ్యాప్ లో. అండ్ రేపే రాబోతున్న మిస్టరీ షాప్, అదే మన మినాటో నమీకాజే మిస్టరీ షాప్, దాని గురించి కూడా చెప్తా. ముందుగా చెప్తున్నా సబ్స్క్రైబ్ ప్లస్ బెల్ కూడా యాక్టివేట్ లో పెట్టుకోండి. మన మెయిన్ ఛానల్ మీద వచ్చేసరికి ఒక స్ట్రైక్ ఉంది, 10 రోజుల దాకా వీడియో చేయడానికి కుదరదు. ఈ 10 రోజుల పాటు నాన్ స్టాప్ కంటెంట్ ఉంటుంది. డైలీ ఒక వీడియో పడిపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి మీరే. ఒక ఏం మాట్లాడదు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకో, ప్లస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది కూడా మన ఛానలే. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇది అప్డేట్ కాదు, ఫ్యాక్ట్ అని చెప్పాలని ప్రెసెంట్ గేమ్ లో కూడా ఉంది. మీరు చూసారో లేదో నాకైతే తెలియదు, బట్ ఇది చూసిన తర్వాత ఓహో నిజంగా ఎలాగ ఉందా అనుకుంటారు. రిమ్నా విలేజ్ కి దిబ్బల పైన వచ్చేసరికి కొన్ని ఇల్లు ఉంటాయి. ఆ ఇంటి ముందు అంటే సింపుల్ గా చెప్పాలంటే మాత్రం లీఫ్ విలేజ్ ఎదురు వచ్చేసరికి ఒక కొత్త ట్రీ ఇచ్చాడు చూడు, ఇక్కడ పెద్దగా ట్రీ ఇచ్చాడు చూసావా. క్లాక్ టవర్ కు వెనకాల ఎగ్జాక్ట్ గా నువ్వు లొకేషన్ చూస్తే నీకు ఓహో ఇదా సిచ్యువేషన్ అని చెప్పి అర్థమైపోతుంది. ఈ ట్రీ చూసావా, ఇక్కడ వచ్చేసరికి టెలిపోర్ట్ అని ఒక ఆప్షన్ ఇచ్చాడు ఈ ట్రీ పైన. ఈ టెలిపోర్ట్ ఆప్షన్ ఓకే ఇంకో సింపుల్ గా వచ్చేసరికి లీఫ్ విలేజ్ లోకి వెళ్ళిపోతావు అనమాట. సింపుల్ గా వచ్చేసరికి పైన మినీ మ్యాప్ లో చూడు నీకు అర్థమవుతుంది నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి. ఇంకా క్లారిటీగా కావాలంటే మాత్రం సో ఒకసారి చూడు, పైన వ్యూ కూడా చూపిస్తాను నీకు ఇప్పుడు. దేదరా బాబా ఇది ఆ చిలక ఒకటి పంపిద్దాం. చిలక పంపించిన తర్వాత మీకు క్లారిటీ వచ్చింది చూడండి. ఇక్కడ చూడండి ఇది హొకాగే ఆఫీస్ సంథింగ్ ఏదో మనకైతే తెలియదు. వెనకాల వచ్చేసరికి ఒక హైడెన్ లీఫ్ లాంటిది అనమాట. అంటే లైక్ వచ్చేసరికి ఒక హైడెన్ ప్లేస్ లాంటిది. నువ్వు డైరెక్ట్ గా వచ్చేసరికి టెలిపోర్ట్ నొక్కితే ఈ ప్లేస్ కి వస్తావు. ఎక్కడ నుంచి టెలిపోర్ట్ కొడితే డైరెక్ట్ ఈ చెట్టు దగ్గరికి వచ్చేస్తాను అనమాట. చూసావా ప్లేస్ ఎలా ఉందో, అసలు నువ్వు అబ్జర్వ్ చేసావు లేదో నాకైతే తెలియదు కానీ బట్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ పవర్ఫుల్ అప్డేట్ ఇది. బట్ బుర్రపాడంటే ఇట్లాంటి చాలా చేంజెస్ అండ్ చాలా సీక్రెట్ అండ్ హైడెన్ ప్లేసెస్ అయితే ఉన్నాయి అనమాట. ఇవి మన మ్యాప్ లో ప్రెసెంట్ ఉన్నాయి. పర్టికులర్ గా డెడికేటెడ్ వీడియో చేయమంటే చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసుకోవచ్చు హ్యాంగర్ లో మాత్రం ఇక్కడ మన ఒబిటో బాబాయ్ ఉంటాడు అనమాట. వీడిని వచ్చేసరికి ఫినిష్ కనుక చేసామనుకో, అది నువ్వు ఫిష్ తో కొట్టు, కత్తితో కొట్టు, గన్నుతో కొట్టు, ఏదైనా సరే ఇక్కడ నీకు లెవెల్ 3 గన్స్ అయితే కనపడతాయి. అంటే లెవెల్ 3 చిప్ గన్స్ ఏదైనా ఖచ్చితంగా ఒకటి దొరుకుతుంది. అంటే దీన్ని నోటీస్ చేస్తుంటారు. బట్ దీనికోసం ఎక్స్పెషల్ ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి ఉచిహా బాబాయ్ వచ్చేసరికి మ్యాప్ మొత్తం మీద 10-15 ఉన్నారు. సో నువ్వు వెళ్ళి వాడిని లేపేసావు అనుకో, సరదాగా వచ్చేసరికి లెవెల్ 3 చిప్ గన్స్ వస్తుంది అనమాట. అంటే నువ్వు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన పని లేకుండా డైరెక్ట్ గా దొరుకుతుంది గన్. అండ్ ఈ సీక్రెట్ టెలిపోర్ట్ అప్డేట్ గురించి సో మీరేమంటారు, అసలు ఏంటి సిచ్యువేషన్? సో మీ మైండ్ లో ఏం రన్ అవుతుంది కమెంట్ సెక్షన్ లో చెప్తారు కదా. కంప్లీట్ గా మీరు రూపాయి కూడా పెట్టుకుని ఒక ఫ్రీ అమౌంట్ ఎలా తీసుకోవాలో చెప్తాను. బట్ ఇప్పుడైతే కాదు, నరుటో ఈవెంట్ ఎండ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ నేమ్ వచ్చేసరికి ఔరా ఫార్మింగ్ అనమాట. మీకు తెలిసింది ఆల్రెడీ చెప్పాను. ఇండోనేషియాలో వచ్చేసరికి బొడ్డోడు ఆ బోట్ మీద వచ్చేసరికి ఇలా డాన్స్ చేసుకుంటూ వెళ్తాడు. దాన్ని వచ్చేసరికి మనకి చాలా పాపులర్ అయింది కాబట్టి గేమ్ లోకి తీసుకొస్తానని చెప్పి, అదే టుంగ్ టుంగ్ సహూర్ బండిల్ లాగా అనమాట. అది పాపులర్ అయింది కాబట్టి తీసుకొచ్చాడు. ఇది పాపులర్ కాబట్టి దీంట్లో గేమ్ లోకి తీసుకొచ్చాడు. దీన్ని కూడా అమౌంట్ నేమ్ వచ్చేసరికి ఔరా ఫార్మింగ్ అనమాట. ఇప్పుడే రావాల్సింది, అంటే ఆల్మోస్ట్ వేరే సర్వర్స్ వచ్చేసరికి వచ్చేసింది. బట్ ఇక్కడ ఏంటంటే నరుటో ఈవెంట్స్ రన్ అవుతుంది కాబట్టి నరుటో ఈవెంట్స్ ఎండ్ అయిపోగానే సో మనకి గేమ్ లో కనిపిస్తుంది ఆ ఇమోట్ రిలేటెడ్ ఈవెంట్. చిన్న టాస్క్ లేదంటే ఒక మిషన్ ఇస్తాడు, ఆ మిషన్ కంప్లీట్ చేసామంటే సరదాగా వచ్చేసరికి అమౌంట్ నీ అకౌంట్ లో ఉంటుంది. బట్ చాలా బాగుంది అమౌంట్ మాత్రం, డోంట్ మిస్ ఇట్ మావా. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మనం సీజనల్ ర్యాంక్డ్ గురించి అండ్ దాంట్లో వచ్చే రివార్డ్స్ గురించి కావచ్చు, దాంతో పాటు అసెట్స్ ఈవెంట్స్ తో పాటు ఎక్స్చేంజ్ స్టోర్ గురించి కూడా చెప్తాను. అదే టోకెన్ ఎక్స్చేంజ్ ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ ఈవెంట్ సెక్షన్ వచ్చేసరికి నింజా వార్ ఉంది కదా, ఫ్రీ UGC అసెట్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత అంటే గో అని ఉంటుంది. గో పైన క్లిక్ చేసిన తర్వాత అసెట్స్ కార్డ్ అయితే నీకు వస్తుంది అనమాట. ఓకే పైన క్లిక్ చేసావు అనుకో, సింపుల్ గా వచ్చేసరికి కంగ్రాచులేషన్స్ అని వచ్చేసి చాప్టర్ 2 రిలేటెడ్ అసెట్స్ అనేవి చాలా వస్తాయి అనమాట. దాంతో కావాలనుకుంటే నువ్వు క్రాఫ్ట్ అండ్ మ్యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, నీ ఇష్టం, నీ ఓపిక. దాంతో పాటు మనకి టీ షర్ట్ అనేది కంప్లీట్ గేమ్ లో వచ్చేసరికి ఫ్రీగా ఇచ్చాడు. ఒకసారి చెక్ చేసుకో, కావాలంటే మాత్రం చిన్న మిషన్ అది కంప్లీట్ చేసేసి ఆ టీ షర్ట్ తీసుకో. అకాట్స్కి థీమ్డ్ టీ షర్ట్ అనమాట, డోంట్ మిస్ ఇట్ మావా. దాంతో పాటు వచ్చేసరికి CS అప్డేట్ వచ్చింది కదా రీసెంట్ గా. మరి ఎవరెవరు హీరోయిక్ అండ్ గ్రాండ్ మాస్టర్ పుష్ చేస్తున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. దాంతో పాటు వచ్చేసరికి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 1 కి వచ్చేసరికి బిఆర్ ర్యాంక్ అప్డేట్ అయితే రాబోతుంది కదా. దాంట్లో చూడు డైమండ్ 1 కనుక వెళ్ళామనుకో M590 గన్ స్కిన్ వచ్చేసరికి కంప్లీట్ గా ఫ్రీగా రాబోతుంది. అది కూడా వచ్చేసరికి సింగిల్ రేంజ్, సింగిల్ యాక్యురసీ, మైనస్ మాత్రం మూవ్మెంట్ స్పీడ్ ఇచ్చాడు. మూవ్మెంట్ స్పీడ్ మైనస్ అయితే మాత్రం అసలు పెద్ద ప్రాబ్లమే లేదు, అసలు లెక్కలో లేనట్టే. కావాల్సిన ఇచ్చాడు కాబట్టి అసలు ఫరక్ పడదు. ఇంకా హైలైట్ వచ్చేసరికి ఇక్కడ చూడు హీరోకి వచ్చేసరికి ర్యాంక్ టీ షర్ట్ అని చెప్పి ఇచ్చాడు అనమాట. టీ షర్ట్ ఇచ్చాడు చాలా ఏళ్ల తర్వాత, ఒక మంచి టీ షర్ట్ ఇది. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి అవతార్స్ కావచ్చు, బ్యానర్స్ కావచ్చు, బుర్రపాడు కదా. ఇంకా హైలైట్ వచ్చేసరికి అక్కడ చూడు ఓ బ్యాట్ స్కిన్ కూడా ఇచ్చాడు అనమాట ఎలైట్ మాస్టర్ కి కనుక నువ్వు రీచ్ అయితే. మళ్ళీ 1 అక్టోబర్ కి వచ్చేసరికి CS ర్యాంక్ కొత్త సీజన్ వచ్చింది కదా, దాని గురించి చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడు డైమండ్ 1 కి వచ్చేసరికి బుడ్డ డబుల్ బ్యారల్ స్కిన్ అయితే వస్తుంది అనమాట. కంప్లీట్ గా పర్పుల్ థీమ్ లో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ గన్ స్కిన్ ఇది. సేమ్ ర్యాంక్ లో వచ్చేసరికి టీ షర్ట్ ఇచ్చాడు. బట్ నేను చెప్పాను కదా ఇందాక ర్యాంక్ టీ షర్ట్ ఉన్నంత పవర్ఫుల్ గా వచ్చేసరికి అంటే అంత ఇంట్రెస్టింగ్ అండ్ అంత లుక్ లో వచ్చేసరికి అసలు ఈ టీ షర్ట్ అయితే లేదు. బట్ ఏదో యావరేజ్ ఉందంటే ఉందంతే. అండ్ అవతార్స్, బ్యానర్స్ కావచ్చు అండ్ కటానా స్కిన్
స్కిన్స్ కావచ్చు, ఇవన్నీ నార్మలే. ఇంతకు మించి హైలైట్ గా చెప్పాలంటే మాత్రం నింజుట్సు లోన్ వుల్ఫ్ ర్యాంక్ కూడా రాబోతున్నాయి. దీంట్లో వచ్చేసరికి నీకు కావాల్సిన జుట్సులు వచ్చేసరికి నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. అంటే నీకు నచ్చిన ఎబిలిటీ వచ్చేసరికి నువ్వు వాడుకోవడానికి అవకాశం ఉంది. వాటిలో వచ్చేసరికి నువ్వు ర్యాంక్ అచీవ్ చేసావంటే కొద్దిగా నువ్వు ర్యాంక్ పెరిగే కొద్దీ నీకు అవతారు బ్యానర్స్ వచ్చేసరికి ఫ్రీగా వస్తాయి అనమాట. మరి అసలు చూద్దాం ఎప్పుడు వస్తుంది ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి నింజుట్సు ర్యాంక్. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఎక్స్చేంజ్ స్టోర్ ఐడియా ఉంది కదా, ఐడియా ఏముంది కానీ గేమ్ ఓపెన్ చేస్తే కనబడతాయి. ఇవి వచ్చేసరికి ఇటాచి టోకెన్స్, ఇటాచి ఈవెంట్ కి స్పిన్ చేయడానికి పనికిరావు. అవి వచ్చేసరికి టోకెన్స్ నీకు కావాలంటే పెయిన్ కి ఒకటి అండ్ మాద్రా ఇంకా దాంతో పాటు కోబిటో. ఇటాచి టోకెన్స్ మాత్రం వాళ్ళ బండిల్స్ తిప్పడానికి టోకెన్స్ ఉంటే చూసా, వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉంది. అది కూడా వచ్చేసరికి సింగిల్ ఇచ్చాడు. ఇస్తే ఏదన్నా ఒకదానికి 10 టికెట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇచ్చుంటే బాగుండేది, బట్ ఒక్కొక్కటి ఇచ్చాడు. ఏం ఉపయోగం లేదు. అంటే గరీనా బాబాయ్ కూడా అర్థమైనట్టుంది, మనం ఏదైనా ఒక బండిల్కే కనుక ఇటాచి టోకెన్స్ ఎక్స్చేంజ్ కి ఇస్తే 10 స్పిన్స్ చేస్తారు, సో మనకేం ప్రాఫిట్ ఉంది అని చెప్పి అనుకుని ఉంటాడు. అందుకే ఒక్కొక్కటి ఇచ్చాడు. మరి మిగతా ఏ టోకెన్లు ఏం చేసుకోవాలి. అండ్ సోలో మూవీ అప్డేట్ మావా చాలా బాగుండేది. బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూసింది మాత్రం లాబీ యానిమేషన్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఒక మేల్ బండిల్. ఇది వచ్చేసరికి 4 సెట్స్ లో వచ్చింది అనమాట. టాప్, బాటమ్, దాని తర్వాత షూ, హెడ్. వర్షం మాత్రం దంచి కొడుతుంది మామ, బాగా నాయిస్ వస్తున్నట్టుంది, నాకే అర్థమైపోతుంది బాగా వినపడుతుంది అని చెప్పి. బట్ అడ్జస్ట్ చేసుకోండి తప్పదిక. ఇంకా ఈ అవతారు బ్యానర్స్ వచ్చేసరికి కంప్లీట్ గా మనకి ఫ్రీగా అయితే ఇస్తారనమాట. తెలిసిందే, ఎక్కడ చూసినా సరే అవతారు బ్యానర్స్ మాత్రం కంపల్సరీ ఫ్రీ అనమాట. ఇది వచ్చేసరికి దాయి ముంబై బండిల్ అంట. ఇది కూడా సేమ్ ఆ మెయిన్ బండిల్ లాగే. సో 4 సెట్స్ లో వచ్చింది అనమాట. టాప్, బాటమ్, షూ, హెయిర్. బట్ హెయిర్ మాత్రం చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ గా ఉందన్నమాట. అండ్ ఈ బండిల్ టీముడు కూడా అవతారు బ్యానర్స్ వస్తున్నాయి. దాని తర్వాత చూసుకుంటే మాత్రం ఇది సైడ్ స్కిన్ హ్యామరా. కామెడీకి అసలు హ్యామర్ ఏంటి ఇంత ఉన్నాయి, అది సైడ్ స్కిన్ ని హ్యామర్ లాగా ఇచ్చంటే తోపే మా. అసలు చూపిస్తాను అసలు ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి. ఇక్కడ చూడు, కామెడీగా హ్యామర్ వచ్చేసరికి మనిషికి అంతే పెద్దగా ఉంది. అసలు ఏం లేపుతాడు, ఎక్కడ లేపుతాడు, ఎవరిని కొడతాడు. అది లేపేలో మనోడు 2 కాళ్ళు ఎత్తి వెనక పడుకుంటాడేమో అని చెప్పి నా చిన్న ఫీలింగ్ అనమాట. మరి మీరేమంటారు సైజ్ కోసం కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది వచ్చేసరికి డాగర్ అయింది, డ్రాగన్ బియర్డ్ నీడిల్ అంట. ఇది వచ్చేసరికి డాగర్ స్కిన్ మామ. దాని తర్వాత హైలైట్ వచ్చేసరికి మ్యాక్స్ 7 గన్ స్కిన్ అనమాట. మ్యాక్స్ 7 గన్ స్కిన్ వచ్చేసరికి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఫ్రీ అంటున్నారు, బట్ ఎంతవరకు నిజమో కాదో తెలియదు. ఇది వచ్చేసరికి హార్మోన్ పెనిట్రేషన్ డబుల్ ఉంది, రీలోడ్ స్పీడ్ వచ్చేసరికి పైకి ఉంది, అండ్ దాంతో పాటు మూవ్మెంట్ స్పీడ్ మాత్రం మైనస్ ఉంది అనమాట. మాక్సిమం వస్తే ఫ్రీ, లేదంటే మాత్రం ఫేడెడ్ వీల్ ఈవెంట్ లో వస్తుంది. పిచ్చ క్రేజీ చూడు. ఇది వచ్చేసరికి హ్యామర్ స్లామ్ అంట. ఇది మాత్రం ఒక ఎమోట్ చూడు, హ్యామర్ స్లామ్ అని చెప్పి ఎమోట్ అనమాట. ఇలా గిరగిర తిప్పేసి కింద కొడతాడు, అంటే ఆ హ్యామర్ తోనే తిప్పి కింద కొట్టడం, దాన్ని హ్యామర్ స్లామ్ అంటారు. నేమ్ వచ్చేసరికి అలా పెట్టాడు. దీనికి హైలైట్ గా వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి ఉంటుంది అనమాట. అదొకటే కాదు, ఇంకొక ఎమోట్ ఇది. ఈ ఎమోట్ చూడు, ది రింగ్స్ అని చెప్పి దీనికి కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఉంటుంది అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ ఎమోట్ కూడా. అండ్ ఇది వచ్చేసరికి రింగ్ మాస్టర్. ఈ ఎమోట్ కూడా చాలా బాగుంది. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బుర్రపాడంతే ఈ అవతారు బ్యానర్స్. దాంతో పాటు వచ్చేసరికి సోలే థీమ్డ్ ఈ యొక్క పిన్ కూడా కంప్లీట్ గా ఫ్రీ, అంటే ఫ్రీగా ఇస్తున్నాడు మనకి. అండ్ కొన్ని వాయిస్ ప్యాక్స్ ఉన్నాయి. సంథింగ్ సంజో మరగయ్య అని చెప్పి సంథింగ్ ఒక డైలాగ్ అయితే ఉంటుంది గబ్బర్ సింగ్ మూవీలో. అది కూడా ఈ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నదే. అంటే గబ్బర్ సింగ్ మూవీ వాళ్ళే ఈ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారు. అండ్ మనోడు వచ్చేసరికి డైరెక్ట్ ఈ మూవీ నుంచి తీసుకున్నాడు కాబట్టి మన గబ్బర్ సింగ్ మూవీ నుంచి తీసుకున్నాడేమో వాయిస్ ప్యాక్ అని చెప్పి అనిపిస్తుంది. అండ్ రేపు మార్నింగ్ రాబోతున్న మిస్టరీ షాప్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి అందులో మీకు తెలిసిందే కదా, మెయిన్ గా వచ్చేసరికి మినాటో నమీకాజే బండిల్ ఉంటుంది. అంటే నరేటో సిరీస్ మొత్తం మీద నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ బండిల్ ఇది అనమాట. అండ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ క్యారెక్టర్ కూడా అని చెప్పాలి. సింపుల్ గా వచ్చేసరికి చూడు, నీ డిస్కౌంట్ ను బట్టి ఆ బండిల్ ప్రైస్ అనేది ఉంటుంది. హైలైట్ గా వచ్చేసరికి ఇక్కడ చూడు, రియానిమేటెడ్ బండిల్ అయితే కాదు, ఒరిజినల్ బండిలే తీసుకొచ్చాడు మనకు. నార్మల్ బండిల్ ఇది. అన్ని బండిల్స్ తీసుకొచ్చేదట్టే ఇది కూడా 4 సెట్స్ లో తీసుకొచ్చాడు. టాప్, బాటమ్, షూ, హెడ్, దాంతో పాటు వచ్చేసరికి డాగర్ స్కిన్ అనమాట. అదే కొనాయి స్కిన్, ఈ స్కిన్. దాంతో పాటు వచ్చేసరికి మినాటో నమీకాజేది ఎమోట్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఎమోట్ కూడా ఈ ఈవెంట్ లోనే రేపు చూస్తారు మీరు. మెయిన్ గా వచ్చేసరికి అన్ని సర్వర్స్ లో మాత్రం ఆల్రెడీ రన్ అవుతుంది. కాకపోతే రేపు సండే కదా అని చెప్పి మన ఇండియన్ సర్వర్ వరకు రేపు మార్నింగ్ తీసుకొస్తున్నాడు. అంటే సండే కదా అని చెప్పి రేపు తీసుకొస్తున్నాడు. నేను చెప్పిన ఇమోట్ ఇదే మావా, ఫ్లయింగ్ రైజింగ్ జుట్సు అని చెప్పి. దీని యానిమేషన్ కావచ్చు, మొత్తానికి లుక్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ డాగర్ మీకు తెలిసిందే కదా, సో వస్తుంది అని చెప్పాను. దీన్ని యూజ్ చేసుకొని మన మినాటో సో టెలిపోర్ట్ అవుతాడు. దాంతో పాటు ఇక్కడ చెక్ చేసుకో నువ్వు, వీల్ వాచర్స్ కూడా కంప్లీట్ గా వచ్చేసరికి కొనాలి అనుకుంటే మాత్రం కొనుక్కోవచ్చు. అండ్ కొన్ని బండిల్స్ ఉన్నాయి, టోకెన్స్ కావచ్చు, వాచర్స్ కావచ్చు, సంథింగ్ ఇక్కడ చూడు నువ్వు చాలానే ఇచ్చాడు. ఈ మిస్టరీ షాప్ లో వచ్చేసరికి రేపు మార్నింగ్ 4 to 5 ఆ టైంకి వచ్చేసరికి గేమ్ లో అవైలబుల్ ఉంటుంది. డైమండ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా స్పిన్ చేయి, అంటే నీ లక్ని టెస్ట్ చేసుకో. దాంతో పాటు వచ్చేసరికి తక్కువకి వచ్చింది అనుకో, మాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయి.